అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో యేసు ప్రభు ఆయన్ని దర్శించినప్పుడు ఆయన 3 రోజులు భోజనం లేకుండా నీళ్ళు లేకుండా ప్రార్థన చేశాడు. దేనికోసం అంటే, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీవు చంపి ఉంటే నా పరిస్థితి ఏంటి, నన్ను చంపకుండా నాతో మీరు మాట్లాడారు, నా పాపాలు క్షమించండి అని మొరపెట్టుకున్నాడు ఆయన. అలా మనం పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకోవడం ద్వారా మన పాపాలు మనం కడిగి వేసుకుంటున్నాం. ఎంత సత్యం మన చెవిలో పడినా సరే, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నా సరే వాక్యం రూపంలో, మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న శిక్ష నుంచి మనం తప్పించేది ఎవరు, ఇంకా తప్పించడానికి మార్గం ఉంది. కనుక నీ పేరేంటా? సునీల్. ఇక్కడ నీకు బాప్తీసం ఇస్తున్నా సంఘం ఎదురుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవదూతలందరూ కూడా మన వైపు చూస్తున్నారు. ఈ కార్యక్రమం చూస్తున్నారు. మనకు లూకా సువార్తలో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుందని రాయబడింది. కనుక ఇప్పుడు నీవు నీ పాపాలు ఒప్పుకొని, ప్రభా నా పాపాలు క్షమించు, నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచు అని నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు బాప్తీసం ఇస్తాను. యేసు ప్రభా నా బాప్తీసాన్ని అంగీకరించండి, నేను పాపిని, నా పాపాలు క్షమించండి అని కనుక ప్రార్థన చేస్తే అందరూ ఆమేన్ చెప్తారు. నేను నీకు బాప్తీసం ఇస్తాను. సరేనా? కళ్ళు మూసుకోండి అంతా. నీకు వచ్చింది చెప్పు. పరలోకం తండ్రి, మీకు స్థుతులు తండ్రి, స్తోత్రం తండ్రి. తండ్రి నన్ను ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. నేను ఇప్పుడు బాప్తీసం తీసుకోబోతున్నా తండ్రి. నా పాపం క్షమించండి తండ్రి. నేను ఎంతో ఘోర పాపం తండ్రి. నా పాపాలను క్షమించండి. నేను పరిశుద్ధంగా బతికేందుకు నాకు సాయం చేయండి తండ్రి. నరకం నుంచి నన్ను తప్పించేందుకు మీకు ధన్యవాదాలు తండ్రి. నేను మళ్ళీ పాపంలో పడిపోకున్నందుకు దినదినం పరిశుద్ధంగా బతికేందుకు నాకు సాయం చేయండి. తోడుండి నన్ను నడిపించండి. మా అందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ చేతితో ముక్కు వేసుకో. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీకు బాప్తీసం ఇస్తున్నాను. సంఘం అందరి ఎదురుగా నీకు బాప్తీసం ఇస్తున్నాను. ఇక మీదటి నుంచి నువ్వు చేసేటువంటి ఏదైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అవమానకరంగా లేకుండా ఆయన గణపరిచేటట్టుగా ఉంటాడు. అర్థమైందా? నువ్వు మోకాల మీద అలా వంగితే నేను వెనకాలకి ముగిస్తాను. అర్థమైనా? వెనకాల మోకాల మీద వంగేసి ప్రేమలు ఇంతండి పరిశుద్ధులైన ఆయన ఇంతవరకు ఈ బాప్తీస్ కార్యక్రమంలో సాయం చేసినందుకు మీకు వందనాలు. నా తన సునీల్గా ఉన్నటువంటి బిడ్డ ఈ దినం తన పాపాలు ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు తన పాపాల నుంచి తన కోసం ప్రాణం పెట్టాడు అని, తన రక్తంలో కడగబడ్డానని నాయన సంఘం అంతా ఎదురుగా సాక్ష్యం ఇచ్చి బాప్తీసం తీసుకున్నందుకు మీకు వందనాలు. ప్రభు ఈ బాప్తీసాన్ని అంగీకరించండి. నాయన ఈ బిడ్డ తదుపరి జీవితం మీకు భయంకరంగా చేయండి. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మార్చబడి నూతన సృష్టిగా ఎలాగైతే మార్చబడ్డాడు, అపోస్తలుడైన పౌలు లాంటి జీవితాన్ని అనుగ్రహించమని మీకు భయంకరంగా బ్రతుకున్నట్లుగా సహాయించి నీ బాప్తీసం అంగీకరించండి. ఇంకొన అనేకులు సంఘంలో బాప్తీసం లేనటువంటి స్థితిలో ఉంటుండగా బాప్తీసం పొంది కూడా ఆయన పాపంలో ఉంటుండగా మరొకసారి సంఘాన్ని మమ్మల్ని అందరూ మీరు దర్శించమని, ఈ బిడ్డ బాప్తీసం అంగీకరించమని మీకు అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మదేవుని అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.